హాయ్ అండి, వెల్కమ్ టు JilebiTalks కుకింగ్ టైమ్. ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఎగ్ ఉప్మా రెసిపీ షేర్ చేస్తున్నాను. కేవలం 10 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్లకు అండ్ పిల్లలకు ఇది పర్ఫెక్ట్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. బ్రెడ్ ఎగ్ ఉప్మా ప్రిపేర్ చేయడానికి నేను 6 హోల్ వీట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్కి బదులు కుదిరితే హోల్ వీట్ బ్రెడ్ యూస్ చేయండి, చాలా మంచిది. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక 2 టీ స్పూన్లు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపడేలా పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ ఉప్మాకి ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి మారే వరకు మాత్రమే కుక్ చేయండి, మరీ ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా 2 నిమిషాలు కలపాలి. 2 నిమిషాల తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసి వేసుకొని చక్కగా కలిపిన తర్వాత టమాటో కాస్తంత మెత్తబడే వరకు 3 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి లేదా గరం మసాలా పొడి, టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకొని 2 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలా పొడి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఆల్టర్నేట్ గా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత 4 గుడ్లని తీసి బౌల్లో వేసుకొని కాసేపు స్పూన్తో ఇలా బీట్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసిన గుడ్లని కడాయిలో స్ప్రెడ్ చేసి యాడ్ చేయాలి. గుడ్లని యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా స్టవ్ ని లో హీట్ లోకి మార్చుకోవాలండి. గుడ్లని స్లోగా లో హీట్ పైన మాత్రమే కుక్ చేయాలి. గుడ్లను స్ప్రెడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు కడాయిలో అలాగే వదిలేయండి, ఏం కలపొద్దు. 2 నిమిషాల తర్వాత మధ్యలో అడుగంటకుండా లైట్ గా కలుపుతూ ఉండాలి. వేసుకున్న గుడ్లు ఆమ్లెట్ లాగా మారేటప్పుడు నెమ్మదిగా టమాటో మసాలాతో పాటు కలుపుతూ ఉండాలి. లో హీట్ పైన మాత్రమే కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఇది మనకొక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఇలా చిన్న పీసెస్ లా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు దీన్ని బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ లా తీసుకోవచ్చండి, ఎందుకంటే గుడ్లు అలాగే హోల్ వీట్ బ్రెడ్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది. లాస్ట్ లో కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ లేదా గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసి కలుపుకుంటే మంచిగా స్పైసీగా ఉంటది. పిల్లలకి చేసి పెడుతున్నట్టయితే చిల్లీ సాస్ వేయడం స్కిప్ చేయొచ్చండి, అది మీ ఇష్టం. సర్వ్ చేసే ముందు గార్నిషింగ్ కి పై నుండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా బ్రెడ్ ఎగ్ ఉప్మా రెడీ. వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో షేర్ చేసిన క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా అనిపించింది అని మీ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం JilebiTalks యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.